అవి ఇప్పుడు పంపించండి, నీట్గా పంపించండి. హెచ్డి క్వాలిటీలో. త్రీ జీరోనా మేడం? 193. జిఎస్ఎం వాళ్ళ మేడం? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ 1 lakh ఛాలెంజ్లో ఈ రోజు వచ్చేసి డే 13 అనమాట. చూసారు కదా నేను ఎర్నింగ్స్, అలాగే ఈ రోజు ఎర్నింగ్స్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు అయితే టైం వచ్చేసి 5:37 అయితే అవుతుంది. ఇంకా ఫస్ట్ రైడ్ అయితే ఏం పడలేదు, చూద్దాం, వెయిట్ చేద్దాం. ఫస్ట్ రైడ్ నుంచి ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి మాత్రం. డ్రాప్ అయితే పడింది ర్యాపిడోలో. డ్రాప్ లొకేషన్ ఏమో జూబ్లీ హిల్స్ అనమాట. పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయి పికప్ అయితే చేసుకున్నాం. జూబ్లీ హిల్స్ అన్న. ఓకే. అన్న 228 అయితే ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ జూబ్లీ హిల్స్ మెట్రో దగ్గర అనమాట. చూద్దాం ఇక్కడ నుంచి నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం. డ్రాప్ అయిన హాఫ్ అవర్ తర్వాత ఇప్పుడు సెకండ్ డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్దాం. పికప్ 1.4 అయితే చూపిస్తుంది. పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం. చిల్లర లేదు అసలు నా దగ్గర లేదండి. అసలు అందరు ఫోన్ పే చేస్తున్నారు, చిల్లర ఇవ్వట్లే. సెకండ్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర. అవి వచ్చినప్పుడు అందువేలో పడ్డది కానీ మియాపూర్ యాక్సెప్ట్ చేసేటప్పటికి పోయింది. మళ్ళీ ఏం పడట్లేదు. క్రౌడ్ అయితే ఉన్నారు కానీ బుకింగ్స్ రావట్లేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. మనకి ఇంచుమించు 1 hour తర్వాత రైడ్ అయితే పడింది. ఓల్డ్ అలవాళ్ళు పికప్ అయితే ఉంటుంది. పికప్ చేసుకుని డ్రాప్ అయితే వెళ్ళిపోతాం. డ్రాప్ అయితే అప్పుడు రైడ్స్ ఏమి లేవు. ఎలా రావడం అలా పోవడం, ఎలా రావడం అలా పోవడం. పికప్ అయిపోతే కాబట్టి డ్రాప్ వెళ్ళిపోతాం. 292 అండి. మనకి డ్రాప్ అయితే అయిపోయింది. వేరే డ్రాప్ అయితే పడ్డది ర్యాపిడోలో. పికప్కి అయితే వెళ్దాం. పికప్ పక్కనే ఉంది. కస్టమర్ అయితే పికప్ చేసుకున్నాం. అడ్మిషన్ నెంబర్ క్రియేట్ చేయను అక్కడ స్టూడెంట్ నెంబర్ 933. అవి ఇప్పుడు పంపించండి, నీట్గా పంపించండి. హెచ్డి క్వాలిటీలో.
369 మేడం. మనకైతే డ్రాప్ అయితే ఇప్పుడు అయ్యింది. ఇంచుమించు గంటన్నర పట్టిందండి డ్రాప్ మాత్రం. 370 అయితే ఇచ్చిండు, కానీ గంటన్నరకే 370 అంటే చాలా వేస్ట్. నేను అనవసరంగా తీసుకున్నాను. మొత్తం 10 కిలోమీటర్ 20 కిలోమీటర్లు గంటలో వస్తే ఆ 3 కిలోమీటర్లు రానాకే హాఫ్ అన్ అవర్ పట్టింది. మన యశోద హాస్పిటల్ నుంచి మైండ్ స్పేస్ రానాక హాఫ్ అన్ అవర్. ట్రాఫిక్ మాత్రం చాలా దారుణంగా ఉంది. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో. మనకి ర్యాపిడోలో అయితే డ్రాప్ అయితే పడింది. రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్ మెట్రో దగ్గర నుంచి పికప్కి అయితే వెళ్ళిపోతాం. ఓటీపీ 8005. వచ్చిన తర్వాత మనకు ఓవర్లో అయితే మంచిగా అయితే పడింది. కానీ 30 మేడం. 193. మేడం. వెనకాల స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. 133 అయితే అమౌంట్ అయితే వచ్చింది. ఈ డ్రాప్ పికప్ వచ్చేసి క్యాప్జెమ్ని గేట్ 3 దగ్గర పికప్ చేసుకున్నా. డ్రాప్ వచ్చేసి ఇక్కడ మన సుదర్శన్ నగర్ రబ్ కాలనీ దగ్గర అనమాట. ఇంకా నేను లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. మనకైతే ర్యాపిడోలో అయితే డ్రాప్ అయితే తీసుకున్నామన్నమాట. పికప్కి అయితే వెళ్దాం. కిలోమీటర్ అయితే ఉంది పికప్. చిన్న పాప జిఎస్ఎం వాళ్ళ మేడం. $93 అండి. డ్రాప్ అయిపోయింది కదా, పికప్ అయితే పడింది. మళ్ళీ పికప్కి అయితే వెళ్దాం. ఏం చేయాలండి మేడం? వర్షం పడుతుంది. స్టార్ట్ అయ్యింది. వీటిలో లోపల పెట్టుకోడానికి అది సొంత ఇల్లు కొన్నాడంటారా? $92 మేడం. 92 వెనకాల స్కాన్. డ్రాప్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ ఎక్కడ పడుతుందో, వెయిట్ చేద్దాం. మనకి ఓవర్లో డ్రాప్ అయితే పడింది. నేను చెంగంపల్లి అయితే తీసుకున్నాను ఇంటికి. గ్యాస్ కూడా అయిపోతుంది కాబట్టి కస్టమర్ నాకు నుంచి 20 నిమిషాల నుంచి అలా వెయిట్ చేస్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట. పికప్కి అయితే వెళ్ళిపోతాం.
చూసాను అంటారు. $345 మేడం. ఓకే. అబ్బే జాబ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది అనమాట. ఇంచుమించు 1 అవర్ చెప్తాను ఎంత టైం పడిందో. 49 మినిట్స్ పడింది. 12 కిలోమీటర్స్కి మనకి 345 అయితే వచ్చింది. ఇక నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. గ్యాస్ ఫిల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి రన్నింగ్ ఎంత అవుతుందో మీకు అయితే చూపిస్తా. నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చానండి. రైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు టైం వచ్చేసి 7:27 అయితే అయింది. మన ఎన్నింగ్స్ చూపిస్తాం మీకు ఈరోజు అయితే. ఊబర్లో చూద్దాం ఫస్ట్. ఊబర్లో వచ్చేసి 1581 అయితే అవుతుంది. ఇప్పుడు ర్యాపిడోలో చూద్దాం. ర్యాపిడోలో వచ్చేసి 1127 అయితే అవుతుంది. మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఈరోజు 2732 అయితే అయింది. చూశారు కదా. మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.